ఈ వీడియోలో మీరు చూస్తున్న వాళ్ళకి దేవుడు కనీసం పల్లి గింజంత మెదడు కూడా ఇవ్వలేదు. పైగా దీన్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి పాపం ఆవగింజంత మెదడు కూడా లేనట్టే లెక్క. దేవుని పేరు మీద నదులను పొల్యూట్ చేయమని ఏ వేదాలలో లేదు, ఏ ఉపనిషత్తులలో లేదు. ఇది ఆచారం కాదు, ప్రకృతికి మీరు చేస్తున్న మహాపాపం. 11,000 లీటర్ల పాలు అంటే 9 లక్షల రూపాయలు. వాళ్ళ డబ్బు వాళ్ళ ఇష్టం, నీకేంటి అనే వాళ్ళకి చెప్తున్నా. నేను ఒక నేచర్ లవర్ ని. ఆర్టికల్ 21 ప్రకారం స్వచ్ఛమైన పర్యావరణం మనందరి హక్కు. ఆర్టికల్ 51A ప్రకారం నదులను రక్షించుకోవడం మనందరి బాధ్యత. ఇన్ని పాలను నదిలో పోయడం వల్ల పాలలోని ఫ్యాట్స్ వల్ల నదిలోని ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయి లోపల ఉన్న చేపలు, జీవరాశులు ఊపిరి అందక గిలగిలా కొట్టుకొని చచ్చిపోతాయి. ఇది పాపమా పుణ్యమా? 2026 వచ్చినా సరే మీ స్వార్థం కోసం పుణ్యం అనే పేరుతో ఇలాంటి తెలివి తక్కువ పనులు మానకపోతే ఫ్యూచర్ లో దీని వల్ల వచ్చే వినాశనాన్ని మాత్రం మనం అందరం సమానంగా భరించాల్సి వస్తుంది. కాబట్టి నేచర్ ని 2 చేతులెత్తి మొక్కండి, గౌరవించండి. కానీ ఇలాంటి పనులను మాత్రం అస్సలు ఎంకరేజ్ చేయకండి. జై హింద్.